శత్రువు ఎప్పుడు నీ మీద డైరెక్ట్గా రాడు, ఇండైరెక్ట్గా వస్తాడు. మీకు గమనిస్తున్నారా? మీరు ఎన్నుపోటు పొడిచేవాడు ఏమంటాడు చెప్పండి? శత్రువు అంటాడు. వాడు వెనక నుండి దెబ్బతీస్తాడు. సాతానుడు అనేటువంటి వాడు శత్రువు, నీ ఇంటి పక్కన వారు కాదు. అర్థమవుతుందా? నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు కాదు శత్రువు. సాతానుడు శత్రువు. ఈ శత్రువు మనల్ని ఎప్పుడు పట్టుకుంటాడంటే, మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మర్చిపోతామో అప్పుడు వాడి జ్ఞానం మన జ్ఞానాన్ని మించిపోయి మనల్ని పడేస్తాడు. అనుక్షణం మనం దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి, మీకు అర్థమవుతుంది కదమ్మా? హల్లెలూయా చెప్పగలరా? నీ ఆఫీస్కి వెళ్ళావు, నిన్ను పవిత్రత కలిగి నిలబెట్టగలిగింది ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలు. నిన్ను నీతి కలిగి నిలబెట్టగలిగినటువంటిది ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలు. ఒక యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకోగలడు? దేవుని వాక్యము చేత. ఇప్పుడు ఈ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి, లేదు నీ పొరుగువాని భార్యని ఆశించకూడదు, ఇలా ఆజ్ఞలను ఉన్నాయి కదా. ఈ ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తామో శత్రువుకు మించిన జ్ఞానం మనలో వస్తుంది. హల్లెలూయా.